సర్వభూమి అంటే ఇశ్రాయేలీల సర్వభూమి. ఆయన నాటకుండా ఇశ్రాయేలీని ఎందుకు బీకేస్తాడు? సర్వభూమి అనగానే ఈ సర్వభూమి కాదు, ఇశ్రాయేలీల సర్వభూమి. ఎందుకని? ధర్మశాస్త్రం ఇచ్చి నాటింది వాళ్ళనే, పీకేసేది ఎవరిని? వాళ్ళని బీకేస్తాడు. అన్ని జనులను ఎందుకు బీకేస్తాడు? అన్ని జనులకి ఏ చట్టం ఉంది? సర్వభూమి అంటే ఎవరు ఇప్పుడు? అది సర్వభూమి అన్నా సర్వ సృష్టి అన్నా ఇశ్రాయేలీలే. కాబట్టి ఏమంటున్నాడు? 4 ఇర్మీయా గ్రంథం 45:4 చివరిగా, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడు, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను, సర్వభూమిని గురించి ఈ మాట చెప్పుచున్నాను. అంటే ఇశ్రాయేలీలనే వాళ్ళని ఏరులతో సహా తీసేశాడా లేదా? పెళ్లగించేశాడు. ఇప్పుడు ఎవరున్నారు మరి? క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళలో అన్ని జనులు ఉన్నారు, యూదులు ఉండొచ్చు, ఇశ్రాయేలీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ పేరు మాత్రం సపరేట్ గా వాళ్ళని పిలవకూడదు. మరి నీతి న్యాయాలు లేని ప్రతి ఒక్కళ్ళని పీకేస్తాడా, లేదా క్రైస్తవులను మాత్రమే పీకేస్తా? ఇశ్రాయేలీలు యూదులు మాత్రమేనా? అది క్రైస్తవులు అయిన మనమైనా సరే నీతి న్యాయాలు లేకపోతే పీకేస్తారు. అది ఆయన పీకుతున్న రీజనే, పీకేస్తున్న రీజనే నీతి న్యాయాలు లేవని. ఇప్పుడు నీతి న్యాయాలు లేని మనిషిని దేవుడే పీకేస్తాడా? మనుషులు కూడా తీసేస్తారా? అది నీతి న్యాయాలు లేని భర్తని భార్య ఇష్టపడదు, నీతి న్యాయాలు లేని తండ్రిని పిల్లలు ఇష్టపడరు, నీతి న్యాయాలు లేని మనిషిని సమాజం ఇష్టపడదు. అంటే నీతి న్యాయాలు లేని వాడు ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. కానీ నీతి న్యాయాలు ఉన్నవాడు భార్యకి ఇష్టం, పిల్లలకి ఇష్టం, తల్లిదండ్రులకి ఇష్టం, సంఘానికి ఇష్టం, సమాజానికి ఇష్టం. అంటే నీతి న్యాయాలు ఏ మనిషిలో ఉంటాయో ఆ మనిషి బ్రతికున్నట్టు. నీతి న్యాయాలు ఎవరిలైతే ఉండవో వాళ్ళందరూ చివరికి భార్య దృష్టిలో కూడా చనిపోయినట్టు.